ప్యానలిస్టులందరికీ నా నమస్కారములు. ఏంటంటే సార్, ఇది తలొగ్గినట్టు కాదు సార్. ఎందుకంటే నీటి పవిత్రతను కాపాడటం కోసం బీజేపీ కట్టుబడి మాకు పార్టీ పదవులు ముఖ్యం కాదు సార్. పదవులు శాశ్వతం కాదు. ప్రజాస్వామ్యంలో గౌరవించే పార్టీ భారతీయ జనతా పార్టీ. తప్పు జరిగితే చర్య తీసుకుంటాం. నీటిలో ఏదైతే జరిగిందో వెంటనే సంస్కరణలు చేసినటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరిగినటువంటి వీళ్ళు ఏదైతే 150 లీకులు జరిగాయి గత ప్రభుత్వాలలో. ఇదే ధర్మేంద్ర ప్రధాన్ గారు 2014లో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత 60,000 సీట్లు ఎంబీబీఎస్ సీట్లు పెంచారు. ఇది యువతకు ప్రాధాన్యత ఇచ్చినట్లు కాదా? ఎందుకంటే ఎక్కడైతే ఈ కాంగ్రెస్ పార్టీ ఉందో అక్కడ నీటి విద్యార్థులు కొంతమంది కూడా లేరు సార్. ఎందుకంటే మే 3వ తారీఖున ఎగ్జామ్ జరిగితే 4 రోజుల్లో లీక్ అయిన విషయం తెలుసుకొని ధర్మేంద్ర ప్రధాన్ గారు ప్రెస్ మీట్ పెట్టి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి 12 రోజుల్లోనే సిబిఐ ఎన్టీఏ చైర్మన్ ని తీసివేసి పారదర్శకతో అన్ని చర్యలను త్వరితగతంగా తీసుకోవడం జరిగింది సార్. మీరు అంటున్నట్లు రాజీనామా అడగటం కాదు, మేము రిజల్ట్స్ ఇస్తాం. 67,000 సీట్ల రిజల్ట్ ఇచ్చాం. యువతకు కావాలి అంటే ఇన్ని రోజులు ఆలస్యంగా ఎందుకు రాజీనామా చేశారు చిత్తశుద్ధి ఉంటే అని ఇండైరెక్ట్ గా తులసిరెడ్డి గారు అన్నారు కదా. ఇప్పుడు అంటే సార్ యువతకు కావాల్సినది ఏమిటంటే సార్ 67,000 సీట్లు పెంచాం. యువతకు కావాల్సింది ఏంటి సార్? ఎయిమ్స్ కాలేజీలు 23 కాలేజీలు కట్టాం. ఎక్కడా కూడా లోపించకుండా యువత భవిష్యత్తు కోసం మేము చేశాం. అంతేగాని ఈ యొక్క ఉద్యమాన్ని అడ్డు పెట్టుకొని సమాజంలోని తీవ్రవాదుల్ని అనైతిక శక్తులను కూడగట్టుకొని ప్రధానమంత్రి ఇంటి మీద దాడి చేయడం అన్నది ఎవరైనా సహిస్తారా అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీకి చెందుతుంది. ఎందుకంటే చెప్పారు, కాంగ్రెస్ పార్టీ అధికారం ప్రతిపక్షంలో ఉంటేనే దేశానికి తలనొప్పిగా తయారవుతారని. ఎందుకంటే సార్ కాంపిటీషన్ ఫీజు రద్దు చేసింది ఎవరు సార్? ఇదే ధర్మేంద్ర ప్రధాన్. ఎన్ఈపీ తెచ్చింది ఎవరు సార్? ధర్మేంద్ర ప్రధాన్ గారు. మరి కాంగ్రెస్ హయాంలో వ్యాపం కుంభకోణంలో 50 మంది చనిపోతే అడిగిన దిక్కు లేదు, చేసిన ఒక్క ఉద్యమం కూడా చేసిన దాఖలు. ఇప్పుడు రామకృష్ణ గారు ఒక్క ఆన్సర్ ఏం కావాలంటే, నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయింది అని చెప్పేసి బీజేపీ కూడా బలంగా నమ్ముతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో లీక్ అవబట్టే పరీక్ష రద్దు చేశారు. అయితే అంత వీక్ ప్రభుత్వం కానీ విద్యాశాఖ కానీ ఎందుకు ఉంది అని ప్రశ్నించే వాళ్ళకి ఏం చెప్తారు? అంటే విద్యార్థుల భవిష్యత్తుని కాల రాసేటువంటి ఇంత దారుణమైనటువంటి ఘటన చాలా సెన్సిటివ్ అంశం. మరి అంత జరిగితే ఈ ప్రభుత్వం దేశ రక్షణ కోసం ఎంతో కష్టపడి ముందుకెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వం విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఈ విధంగా అయ్యేటువంటి ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంలో ఎందుకు కట్టుదిట్టమైనటువంటి భద్రతలు తీసుకోలేకపోయింది సార్? చేసింది సార్. ఎందుకంటే ఇక్కడ మీరు మాట్లాడిన ధర్మేంద్ర ప్రధాన్ ప్రభుత్వాన్ని అంటున్నారు. ఇదే విపక్షాలు నేను కరెక్ట్ గా ఒక సూటి ప్రశ్న వేస్తున్నాను. ఆ ప్రొఫెసర్స్ ఎందుకు చేశారు? ఆ ప్రొఫెసర్స్ చేసినటువంటి ఏ సంస్థకు దారాదత్తం చేయడం చేశారు? ఆ సంస్థ పేరు చెప్పరు. చేసినటువంటి ప్రొఫెసర్ల గురించి మాట్లాడరు. మీకు కావాల్సింది ధర్మేంద్ర ప్రధాన్ చేసింది ఏంటి? యువతకు చేసింది ఏంటి? 60,000 సీట్లు పెంచడం యువతకు చేసిన అన్యాయమా? కాదు కదా. బాధ్యత మేము పారిపోం సార్. బాధ్యత అంటే సమస్యను పరిష్కరించడానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటుంది. అది ధర్మేంద్ర ప్రధాన్ గారు చేశారు. ఎందుకంటే రాజీనామా చేయడం కాదు, సంస్కరణలు తేవాలి. సిబిఐని వేశాం, ఎన్టీఏని రద్దు చేశాం. వెంటనే దాని మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టును పెట్టాం. మరి శిక్ష అమలు అవుతే, శిక్ష కనుక రుజువు అవుతే మరి ₹1 కోటి ఫైన్ కూడా త్వరితగతిన తీసుకొని వచ్చాం. అంతేకాదు ఎగ్జామ్ కండక్ట్ చేశాం. 21 లక్షల మందికి పైగా ఎగ్జామ్ కి హాజరవుతే 11 లక్షల మందికి పైగా దానిలో క్వాలిఫై అయ్యారు. తల్లిదండ్రులందరూ కూడా చక్కగా ఉన్నారు. కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది. సంవత్సరంలో 901 సీట్లను కూడా పెంచడం జరిగింది. ఎక్కడ కూడా ప్రాధాన్యత ఇచ్చేది. ఇందాక తులసిరెడ్డి గారు చెప్తున్నారు 12 సంవత్సరాలలో మోడీ మీద అసహనం ఎక్కడా లేదు సార్. 12 సంవత్సరాల్లో భారతదేశం అద్వితీయంగా వేగంగా శరవేగంగా ముందుకెళ్తుంది సార్. 60 సంవత్సరాల్లో
కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం 12 ఏళ్లలో చేసే రోజులకి వీళ్ళకి ఎటువంటి వ్యాపకం లేకుండా అమాయకమైనటువంటి సంఘ విద్రోహ శక్తులను తీసుకొని ఎక్కడైతే మరి వాళ్ళకు వచ్చినటువంటి నిధులు విదేశీ నిధులను కూడా సార్ ఇప్పుడు వీళ్ళు అంటున్నారు రేపొద్దున ఆల్రెడీ అమల్లో ఉంది జూలై 19th నుంచి అక్టోబర్ 18th దాకా అమల్లో ఉన్న ఎన్ఐఏ చట్టం రేపు తప్పకుండా వీటి వెనుక ఉన్నటువంటి విద్రోహ శక్తులకు ఎక్కడి నుంచి ఫండ్స్ వచ్చినాయి వాటిని కూడా తెలుస్తారు మీకు తెలుసు అంటే సంఘ విద్రోహ శక్తులు ఎవరు ఈ విద్యార్థుల ధర్నాలో పాల్గొన్నారా మీరు మాట్లాడే మాటలు సంఘ విద్రోహ శక్తులు ఈ నీట్ ప్రశ్న పత్రాలు లీక్ అయిన జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్న విద్యార్థులతో కలిసి పోలీసుల మీద దాడి చేశారంటారా? పోలీసుల మీద దాడి కన్నా పోలీసుల మీద చేశారు సార్, పోలీసుల మీద దాడి చేశారు. ఎక్కడైతే మరి ఏం పని సార్, నీట్ ఎగ్జామ్ కోసం మాట్లాడుతున్న వాళ్ళు అబ్జర్వ్ గురువు లాగా భారతదేశాన్ని ముక్కలు చేస్తాననటం, భారత మాతకు మొగుడు ఎవడయ్యా అంటూ ఎంతమంది మొగుళ్ళు అన్నాడు అనటం, మరి ఇటువంటివి విద్రోహ శక్తులు అర్బన్ నక్సలైట్లు వీళ్ళతోనా వీళ్ళు చేసేది? వీళ్ళకి ప్రజాస్వామ్యంలో ప్రజలు దొరకలేదా? వీళ్ళకి హింసాయుతంగా పోరాడే వారే మనుషులు దొరికారా వీళ్ళకి? నేను ఒకటే అడుగుతున్నాను సార్, యువత భవిష్యత్తు కోసం సీట్లు పెంచాలి, ఆ పని భారతీయ జనతా యువత భవిష్యత్తు దృష్టిలో హింస చదువు కావాలనేది మేము. జంతర్ మంతర్లో 4 రోజులుగా వాళ్ళు చేసింది ఏంటి సార్? దేశ వ్యతిరేక నినాదాలు చేశారు. ఎంత దౌర్భాగ్యం సార్, ఇంతవరకు ప్రధానమంత్రి ఇంటి మీద దాడి చేసినటువంటి ఎక్కడైనటువంటి పరిస్థితులు